హిందూపురం నియోజకవర్గం అంటేనే బాలకృష్ణ గుర్తొస్తారు. అయితే ఇప్పుడు అలాంటి హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారంట. అదేంటి అంటే వాస్తవానికి 1983 నుంచి కూడా టీడీపీకి కంచుకోట హిందూపురం. ఇక్కడ హిందూపురంలో వైసీపీ అంతర్గత విభేదాలతో సతమతం అవుతుంది. అయితే నేతల మధ్య భేదాభిప్రాయాలను చక్కదిద్ది పార్టీని బలోపేతం చేయాల్సిన వైసీపీ అధినేత అందుకు విరుద్ధమైన నిర్ణయం తీసుకున్నారు అనేది పరిశీలకుల అభిప్రాయం. హిందూపురంలో టీడీపీకి చిరకాల ప్రత్యర్థిగా పోరాడుతున్న నవీన్ నిశ్చల్ ఆయన అనుచరుడు వేణుగోపాల్ రెడ్డిని వైసీపీ సస్పెండ్ చేసింది. దీంతో వైసీపీ సమన్వయకర్త దీపికకు లైన్ క్లియర్ అయింది అనేది వైసీపీ భావిస్తోంది. ఈ పరిణామం ఒక రకంగా ఈ అంశం టీడీపీకి ముఖ్యంగా సీనియర్ నటి ఎమ్మెల్యే బాలకృష్ణకి కలిసి వస్తుంది అనేది విశ్లేషణ. కాకపోతే టీడీపీ వర్గాలు చెప్పేది ఏంటి, అక్కడ ఎవరున్నా మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, బాలకృష్ణని కొట్టేవాళ్లే ఇక్కడ లేరు అనేది. ఎందుకంటే వరుసగా 3 సార్లు గెలిచారు బాలకృష్ణ. 1983లో టీడీపీ ఆవిర్భావం నుంచి కూడా ఈ స్థానం టీడీపీ కంచుకోట. 85లో అప్పుడు ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ హిందూపురంలో పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి హిందూపురం అనేది ఆయన కోటగా కూడా మార్చుకున్నారు. వరుసగా 3 సార్లు ఎన్టీఆర్, ఆయన తర్వాత ఆయన కుమారుడు హరికృష్ణ ఒకసారి, ఆ తర్వాత బాలకృష్ణ 3 సార్లు ఇక్కడ గెలిచారు. ఇక్కడ వేరే పార్టీ అనేది కష్టం. మధ్యలో 1999 నుంచి 2009 ఎన్నికల వరకు 3 సార్లు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా కుటుంబ సభ్యులు కాకుండా స్థానిక నేతలకు పార్టీ అవకాశం ఇచ్చింది. 2014లో బాలకృష్ణ అరంగేట్రం చేశాక హిందూపురం ఆయన అడ్డాగా మారింది. ఇదే సమయంలో 2004 నుంచి స్థానిక నేత నవీన్ నిశ్చల్ టీడీపీకి గట్టి పోటీనిస్తూ వచ్చారు. తొలుత కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన 2019 ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. బాలయ్యపై పోలీసు అధికారి ఇక్బాల్ను పోటీకి పెట్టింది వైసీపీ. అదేవిధంగా 2024 ఎన్నికల్లో సైతం నవీన్ నిశ్చల్ని కాదని తిప్పేగౌడ నారాయణ దీపిక అనే మహిళా నేతను రంగంలో దింపింది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇక్బాల్ను ఎమ్మెల్సీ చేస్తే ఆయన గత ఎన్నికల ముందే టీడీపీకి దిద్దం పుచ్చుకున్నారు. అదే సమయంలో టికెట్ నిరాకరించిన టీడీపీ వ్యతిరేక భావజాలంతో నవీన్ నిశ్చల్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు 4 సార్లు పోటీ చేసి ఓడిపోయిన నవీన్ నిశ్చల్ హిందూపురంలో గట్టి పట్టుంది. అయితే టీడీపీ బలం, నందమూరి కుటుంబ ప్రభావంతో ఆయన నెగ్గుకు రాలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన ఉంటే తమకు గుర్తింపు ఉండదు అన్న కారణంగా వైసీపీలో ఆయన ప్రత్యర్థులు నవీన్ నిశ్చల్కి పొగబెట్టారు అనేది అక్కడ నాయకులు చెప్తున్నమాట. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపుకు సహకరించలేదని నవీన్ నిశ్చల్పై దీపిక వర్గం గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఏడాదిగా హిందూపురంలో వైసీపీ 2 వర్గాలుగా విడిపోయింది అనేది కూడా ప్రధానంగా చర్చకొస్తున్న అంశం. అయితే ఈ నెల 8న జరిగిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జయంతి వేడుకల్లో ఈ విభేదాలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయట. వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పి వైఎస్ జయంతి కార్యక్రమంలో ప్రకటించడంతో దీపిక వర్గం షాక్ తింది. అయితే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి, అలాంటి ప్రకటనలు చేయొద్దని చెప్పి నవీన్ నిశ్చల్ని సర్ది చెప్పాల్సిన వైసీపీ అధిష్టానం ఏకంగా ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీకి ఏమాత్రం బలం లేని హిందూపురం వంటి నియోజకవర్గాల్లో సీనియర్లను కాపాడుకుంటూ బలం పుంజుకోవాల్సింది పోయి ఇలా బయటికి పంపేయడం పట్ల కార్యకర్తలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారట. ఈ పరిణామం ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కలిసి వస్తుంది అనేది వైసీపీ శ్రేణులు చెబుతున్నమాట. ఇప్పటికే ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలో అభివృద్ధి పనులతో దూసుకుపోతున్నారు. తమకు ప్రత్యర్థులు లేకుండా ఉండేలా పావులు కదుపుతున్నారు. గత ఎన్నికల ముందు మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ను పార్టీలో చేర్చుకున్న బాలకృష్ణ నవీన్ నిశ్చల్ విషయంలో అదే నిర్ణయం తీసుకుంటారా అనే చర్చ కూడా మొదలైంది. హిందూపురం నియోజకవర్గంలో పార్టీ ఇప్పటికే బలంగా ఉందనే అభిప్రాయం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యర్థి శిబిరం నుంచి ప్రధాన నేతలు వస్తే ఎవరైనా కాదంటారా అని కూడా. అయితే తన రాజకీయ జీవితం మొత్తం టీడీపీపై పోరాడడానికి కేటాయించిన నవీన్ నిశ్చల్ ఇప్పుడు భవిష్యత్తు కోసం టీడీపీతో చేతులు కలుపుతారా, లేక జనసేన బీజేపీలో చేరతారా? ఏది ఏమైనా ఈ సస్పెన్షన్ నిర్ణయం తీసుకొని వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు రాంగ్ స్టెప్ వేశారా హిందూపురం నియోజకవర్గంలో అనేది ఇక్కడ కీలక చర్చ.